To Sai Master Academy, we completed successfully straight lines, locus, straight lines, and transformation of axis మూడు చేసాము. ఇప్పుడు pair of straight lines యాక్చువల్ చెప్పుకోవాలి మన ఎగ్జామ్ కోసం అని చెప్పేసి వీఆర్ స్టార్టింగ్ 3D. సో వాట్ ఈస్ 3D? ద పేర్లోనే ఉంది 3D అంటే. ఓకే, 3 డైమెన్షనల్స్ ఉంటాయి. ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ మూడు ఉంటాయి. ఒకసారి రఫ్గా చెప్తా, జాగ్రత్త చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఆరిజిన్. ఓకే, అక్కడ మనకి ఎక్స్ వై రెండే ఉంటాయి. అక్కడ పాయింట్ తీసుకోవాలంటే మనము రెండు కోఆర్డినేట్స్ తీసుకుంటాం, ఇక్కడ మూడు తీసుకుంటాం. 0 0 0. ఓకే, now if you want to take any point in the plane, you have to take three coordinates like p, x comma y comma z. దెన్ ఇప్పుడు ఈ ఓపీకి డిస్టెన్స్ ఏమైతుందంటే అదే ఎక్స్ వై ఉంటే √(x²+y² కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఓపీ ఈజ్ ఈక్వల్ టు √(x²+y²+z²). See, I'm writing whatever it is, direct formula చెప్పేస్తున్నా మీకు. అదే in the plane, if you have 2 points, let p and q, one more point something x2 y2 z2 ఉందనుకోండి, ఇది x1 y1 z1 అనుకోండి, then the distance between these 2 points, సో ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కోవాలంటే దట్ ఈస్ pq is equal to సేమ్ 2D లానే ఇక్కడ కూడా there you have what, x2 minus x1 whole square plus y2 minus y1 whole square కదా. here z2 minus z1 whole square అంతే ఎక్స్ట్రా. ఒకవేళ if p and q are 2 points in the plane and where some r is the midpoint of p and q, therefore if r is midpoint of p and q, therefore r is equal to x1 plus x2 by 2 comma y1 plus y2 by 2 comma ఇక్కడ z1 plus z2 by 2 ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అక్కడ మనకు y దాకానే ఆగిపోయిందిగా ఫార్ములా, ఇక్కడ z1 plus z2 by z2 కూడా ఎక్స్ట్రా వస్తాయి. ఇక్కడ ప్రాబ్లమ్స్ అని మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఓకేనా, సో సెక్షన్ ఫార్ములాకి వచ్చేస్తే, సో ఇదే ప్లేన్లో పీక్యూ రెండు ఇచ్చేసి ఏదో ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది సమ్ m:n రేషియోలో, ఆ ఆర్ను కనుక్కోమంటే ఇఫ్ r is dividing p and q in the ratio m1 లేదా m:n, m:n, therefore that r is, సారీ ఇక్కడ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ కూడా ఉంటుందిగా మనకి. సో ఇంటర్నల్లీ డివైడ్ చేసే ఫార్ములా ఏంటి, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n కామా ఇక్కడ z వస్తుంది అంతే, mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. సేమ్ 2D 3D సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ ప్లేన్ ఉంటే అక్కడ లైన్ ఉంటుంది అంతే. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద పాయింట్ విచ్ ఈస్ డివైడింగ్ PQ ఇంటర్నల్లీ విత్ ద రేషియో m అండ్ n. అదే ఎక్స్టర్నల్లీ అన్నాడు అనుకోండి, ఈ ప్లస్ దగ్గర ఏమొస్తుంది, మైనస్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ పాయింట్ ఆన్ x యాక్సిస్, ఏమవుతుంది, అక్కడైతే మనం ఏం తీసుకున్నామంటే ఎక్స్ కామా 0 తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎక్స్ కామా 0 కామా 0, ఎందుకంటే 3D కదా ఇది. అదే y యాక్సిస్ మీద పాయింట్ ఏమవుతుంది, 0 కామా y కామా 0. z యాక్సిస్ మీద పాయింట్ ఏమవుతుంది, 0 కామా 0 కామా z. సో ఇఫ్ యూ టేక్ ABC values, ABC, so these are the points on XYZ axis. నౌ ఇంకొకటి ఎక్స్ట్రా ఇక్కడ, అక్కడ లేనిది ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఎక్స్ట్రా, ఇక్కడ చూడండి, ఇది ఎక్స్, ఇది వై. యాక్చువల్గా ఇది ప్లేన్ లో డిస్కస్ చేయాలి. ఓకే, విల్ డిస్కస్ ఇన్ ద ప్లేన్ లోనే డిస్కస్ చేద్దాం. ఓకే, ఏంటంటే ప్లేన్ లో పాయింట్ ఉంటే ఎలా ఉంటుంది, అది ప్లేన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద పాయింట్స్ ఆన్ ఎక్స్ అండ్ వై జెడ్ యాక్సిస్. అండ్ సేమ్ లైక్ ప్రీవియస్ 2D లాగానే p నుంచి x యాక్సిస్ కి డిస్టెన్స్, y యాక్సిస్ కి డిస్టెన్స్, z యాక్సిస్ కి డిస్టెన్స్ అడిగింది అనుకోండి, p అంటే xyz, x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ x 0 0 కదా. మామూలుగా 2D లో కూడా ఏంటి, x కామా y నుంచి x యాక్సిస్ కి డిస్టెన్స్ mod y అంతే కదా, ఎందుకంటే x క్యాన్సల్ అయిపోతుంది, ఈ x క్యాన్సల్ అయిపోదు, రిమైనింగ్ y మిగిలిపోతుంది అక్కడ. బట్ ఇక్కడ ఏంటి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ px, y, z to
ఎక్స్ యాక్సిస్ ఈజ్, అదే ఎక్స్ యాక్సిస్ కనుకోండి √y² + z² అవుతుంది. అదే y యాక్సిస్ కనుకోండి వాట్ ఇట్ విల్ బికమ్ √x² + z². అండ్ ఫర్ z యాక్సిస్ వాట్ √x² + y². లేదు, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా, x minus x 0, y minus 0 whole square y square, z minus 0 whole square z square. So that is the formula. The distance from a point to x, y, z axis. Okay. Now plane, sir, plane కూడా ఇక్కడ ఉన్నాయి ఒక రెండు క్వశ్చన్స్ అవి కూడా చెప్తున్నా చూడండి. See, this is x axis కదా. 2D లో x axis equation is y = 0. Y axis equation is x = 0 కదా. సో ఇక్కడ యాక్సిస్లకు కాకుండా ప్లేన్లకు ఉంటాయి. ప్లేన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ రూమ్ లో ఉన్నాం కదా, ఇది మీరు ఆరిజిన్ 0 0 తీసుకున్నారు అనుకోండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అవుతుంది. ఇటు సైడ్ ఉంది కదా ఈ వాల్, ఏ రెండు యాక్సిస్లతో ఫామ్ అయింది, ఇది YZ లతో కదా. దిస్ ఈజ్ కాల్డ్ YZ ప్లేన్. ఇది ఉందనుకోండి XY లతో ఫామ్ అయింది, దిస్ ఈజ్ XY ప్లేన్. మనం కూర్చుంది XZ తో ఫామ్ అయింది, దిస్ ఈజ్ XZ ప్లేన్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఆరిజిన్, ఇది ఆరిజిన్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్. ఇదిగో XY, ఈ XY తో ఫామ్ అయింది ఉంది కదా, ఇది ఈ వాల్ ఏదైతే ఉందో ఇది XY ప్లేన్ అంటారు దీన్ని, ప్లేన్. ఇది XZ తో ఫామ్ అయింది, దిస్ ఈజ్ XZ ప్లేన్. XZ ప్లేన్, ఓకేనా. ఇక్కడ చూడండి ఇది YZ తో ఫామ్ అయింది, ఈ సైడ్ ఉన్న వాల్ YZ ప్లేన్. సార్ మరి ఓకే, ఇందులో మొత్తం 6 ఉంటే మీరు 3 చెప్తున్నారు, ఇంకా 3 పరిస్థితి ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇప్పుడు ఏమనుకున్నాం, ఇటు సైడ్ ఉన్న వాళ్ళని ఏమనుకుంటున్నాం, XY ప్లేన్ అనుకుంటున్నాం కదా. ఇది బాక్స్ అనుకోండి, ఇది ఏ ప్లేన్ అనుకుంటున్నాం, XY ప్లేన్ అనుకుంటున్నాం. దీనికి పేరేం పెట్టట్లే, ఇదేంటి అంటే XY ప్లేన్ కి ప్యారలల్ ప్లేన్. అర్థమవుతుందా? ఒక బిల్డింగ్ తీసుకోండి, ఇప్పుడు ఇదే బిల్డింగ్ తీసుకోండి, ఇలా ఇట్లా ఉంటాయి కదా రూమ్స్ అండ్ ఫ్లోర్స్, ఇట్లా ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, అలా. ఈ కింద బేస్ ఏదైతే మనం కూర్చున్నామో ఇది ZX ప్లేన్ అనుకున్నాం కాబట్టి, ఇది ZX ప్లేన్ అనుకుంటే ఇవన్నీ ZX ప్లేన్ కి ప్యారలల్ అయిపోతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ అడుగుతాడు వాడు, వాట్ ఈజ్ XY ప్లేన్ ఈక్వేషన్, వాట్ ఈజ్ YZ ప్లేన్ ఈక్వేషన్, what is ZX plane equation? So same like 2DA, XY plane equation is y = 0, YZ plane equation is x = 0, ZX plane equation is y = 0. ZX into XY and Z = 0, sorry, XY plane equation is Z = 0, YZ plane equation is x = 0, ZX plane is y = 0. X యాక్సిస్ ఎట్లయితే చెప్తామో ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ చెప్తాం అనమాట. అర్థమవుతుందా? సో XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్ ఈక్వేషన్స్ ఏంటి అంటే ఇవి చెప్పాలి. ఓకే, అక్కడ మనకు 4 క్వాడ్రంట్లు ఉంటాయి కదా, Q1, Q2, Q3, Q4, ఇక్కడ 8 ఉంటాయి. వాటిని ఆక్టాన్స్ అంటారు. అవి పెద్ద మనం ఏమి స్పెషల్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వెళ్తుంటే అవే వచ్చేస్తుంటాయి. సో ఒకసారి చూడండి పేజ్ నెంబర్ 118 లో, పేజ్ నెంబర్ 118 లో పేజ్ నెంబర్ 118 లో ఎగ్జాంపుల్ 1 స్టార్ట్ అయిందా చూడండి, 5.1.12. ఓకే, 118 పేజ్ 5.1.12. 1.2లో ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉన్నాయంటే 1 చేయాల్సిందే, 2, 3, 4. ఆ 4 ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ పెట్టుకోండి. 4 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్, అన్ని డిస్టెన్స్లే. ఓకేనా?
సో ఇక్కడ ఎక్సర్సైజ్కి వచ్చేసింది. ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుండో చదవండి. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ రా? ఎక్సర్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ డిస్టెన్స్ అంట. ఎక్కడి నుంచి అంట? టు ఫ్రమ్ ఆరిజిన్. సో ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఏంటి? సో 0 0 0 నుంచి XYZ కి డిస్టెన్స్ ఇందాక చెప్పాను ఆల్రెడీ. దిస్ ఇస్ X, Y, Z అండ్ ఇది P అనుకోండి, ఇది O అనుకోండి. దెన్ OP ఈజ్ ఈక్వల్ టు √(x², y², z² విచ్ ఈస్ √9 + 4 + 16 దట్ ఈస్ √29. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంట. వాట్ ఈస్ ద పాయింట్ 1? P ఎంత? -2. Q ఎంత? 1, 0, 7. PQ డిస్టెన్స్ తెలుసుగా, x2 - x1 ఫార్ములా. థర్డ్ క్వశ్చన్ చెప్పు. సెకండ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్. యా, ఫైండ్ x. ఇది ఇంపార్టెంట్. చెప్పు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ అండ్ ఈజ్ 9. సో 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఇచ్చి ఆ x ఎంత అంటున్నాడు చూడండి. లెట్ P ఏమో 5, -1, 7. Q ఏమో x, 5, 1. దేర్ ఫోర్ PQ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. PQ డిస్టెన్స్ వి నో హౌ టు ఫైండ్. x - 5 హోల్ స్క్వేర్, ఓకేనా, ప్లస్ 5 - 1 అంటే 6, 5 + 1 కదా, 6² ప్లస్ 1 - 7 -6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 9. SOBS చేయండి. దెన్ దిస్ ఈజ్ వాట్? x - 5 హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేద్దాం, తర్వాత చేద్దాం, ఓకేనా. సో ప్లస్ 6² 36, 6² 36 ఈజ్ ఈక్వల్ 9 9 జా 81. ఈ 36 ఎంత? 72 వాడు పంపించేసేయండి. x - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 - 72 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9. సో x - 5 ఈజ్ ఈక్వల్ టు ± √9 అంటే ±3 అంటే x - 5 ఈజ్ ఈక్వల్ టు 3 అవ్వచ్చు, x - 5 ఈజ్ ఈక్వల్ టు -3 అవ్వచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 8 అవ్వచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండర్స్టాండ్? అంత డిస్టెన్స్ ఫార్ములా పెద్ద కష్టమే ఉండదు. సెకండ్ నెక్స్ట్ చూడండి. షో దట్ ద పాయింట్స్ ఫార్మ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. పాయింట్స్ చెప్పరా? 1, 2, 3, 2, 3, 1, 3, 1, 2. సో ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? 3 వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చి ఈక్వలేటరల్ కదా చెక్ చేయమన్నాడు. సో ఫస్ట్ AB డిస్టెన్స్ కనుక్కోవాలిగా. AB ఈజ్ ఈక్వల్ టు చేయగలరా? సో నేను డైరెక్ట్ ఒకటి చేస్తున్నా. 2 - 1 1, 3 - 2 + 1² 1, 1 - 3 + 2² ఎంత? 4. దిస్ ఈజ్ √6 కదా. BC కూడా √6 వస్తుంది, చేయండి. AC కూడా √6 వస్తుంది, చేయండి. ఏమైనా డిఫరెంట్గా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, సేమే కాబట్టి ప్రాబ్లం లేదు. సో సిన్స్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు AC, దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABC ఏంటంట? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి? ఇదే కదా క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి? షో దట్ ద పాయింట్స్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ఐసోసెలస్. చేయొచ్చు కదా ఇది కూడా మీరు. ఇది 3, ఇది 2. ఏంటంటే పాయింట్ చెప్పు. ఏ ఓకే ఓకే. సో రైట్ యాంగిల్ ఐసోసెలస్ కావాలంటే ఏంటంటే ఏవైనా 2 డిస్టెన్సెస్ సేమ్ ఉండాలి. AB ఎంతరా? AB సో -1 - 2 - 3 హోల్ స్క్వేర్ 9, 5 - 3 2² 4, -1 - 5 - 6 36 which is nothing but √over ఎంత? 49 which is nothing but what? 7. Now find the BC distance ra. BC 4 + 1 5 5 ja 25, -3 - 5 - 8 హోల్ స్క్వేర్ ఎంత? 64 and 2 + 1 3 3 ja 9 which is √over ఎంత? 60 70 80 98 60 70 80 98. ఓకే, ఒకసారి పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోను. నెక్స్ట్ AC డిస్టెన్స్. వాట్ ఈస్ AC డిస్టెన్స్? √over. సో 4 - 2 2² 4, -3 - 3 -6 36
and 3 అంటే that is -3, that is 3 3 9, which is equal to √49, which is equal to 7. కరెక్ట్ ఏమైనా పాయింట్స్? సో √98 మనం ఎలా రాసుకోవచ్చు చూద్దాం. అయినా అవసరం లేదు, √98 రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే షో దట్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ అన్నాడు. సిన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అంటే ఐసోసెలస్ అయిపోయింది. రెండు సైడ్స్ ఏమొస్తే చాలు కదా, ఐసోసెలస్ అయిపోయిందా? ఇది 7 వచ్చింది, ఇది 7 వచ్చింది, ఇది ఎంత వచ్చింది? √98 వచ్చింది. సో ఇది ఏ బి నో బి అండ్ దిస్ ఈస్ ఈ రెండిట్లో కామన్ గా ఉన్నది ఏ కాబట్టి ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి పెడదాం. ఓకే, సో అప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ వచ్చింది కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్. అండ్ రైట్ యాంగిల్ రావాలంటే ఏంటి? ఇప్పుడు అకార్డింగ్ టు ద ట్రయాంగిల్ ఈ రెండు ఏవైనా రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే థర్డ్ దాని స్క్వేర్ కి ఈక్వల్ కావాలి బై పైథాగరస్ థీరం. సో చూడండి 7 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ ఎంతరా? √98 హోల్ స్క్వేర్ అవుతుందా? సో 49 ప్లస్ 49 ఈజ్ ఈక్వల్ టు 98. సో 49 49 98 కదా. సో అంటే ఎలా వస్తుంది ఇక్కడ నీకు? ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ వచ్చిందా? Therefore, this is right angle triangle and also isosceles triangle. Right angle isosceles triangle. This is third question. Second question. Now fourth question. What is the fourth question? Locus question. Fourth. మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చదువురా ఒకసారి. P is a variable point which moves such that. Fourth కదా? P is a variable point which moves such that 3PA is equal to 2PB, A is equals to and B is equal to 13. So that P satisfy the equation x square plus y square plus z square plus 28 x minus 12y plus z 10z minus 247 is equal to 0. సో లోకస్ రా, ఇది లోకస్ లో కండిషన్ ఇచ్చాడు కదా, పి వేరియబుల్ పాయింట్ అనుకున్నాడు కాబట్టి లెట్ పి ఎక్స్ కామా వై కామా జెడ్ ఏబీలు ఇచ్చాడు. కండిషన్ ఏమి ఇచ్చాడు? 3PA is equal to 2PB ఇచ్చాడు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 9PA square is equal to 4PB square. ఓకేనా? సో 9 into PA square. సి P ఇగో ఇక్కడ ఉంది, P ఇగో ఇక్కడ ఉంది, A ఇక్కడ ఉంది. సో సాల్వ్ చేయండి. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ z మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 into PB స్క్వేర్. ఇగో ఇక్కడ P ఇక్కడ B ఉంది. x minus 13 whole square plus y plus 3 whole square plus z minus 13 whole square. So దీన్ని ఎక్స్పాండ్ చేయడం మీకు ఇది వస్తుంది అంతే. ఇది టైం వేస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ యూ ఇట్ ఈస్ బెటర్. యూ కెన్ ప్రాక్టీస్. మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రా, ఏముంది? షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంట. పాయింట్స్ చెప్పు. 1, 2, 3, 7, 0, 1. సో కొలీనియర్ అంటే కండిషన్ ఏంటి? ఏవైనా 2 డిస్టెన్సెస్ యాడ్ చేస్తే థర్డ్ డిస్టెన్స్ రావాలి, అంతేనా? సో ఏబి డిస్టెన్స్ కనుక్కోండి. ఎంత అవుతుంది ఏబి డిస్టెన్స్? 7 minus 2 6 square 36, 0 minus 2 square 4, 1 minus 2 square 4 which is nothing but √44. అండ్ బీసీ డిస్టెన్స్ కనుక్కోండి. √, -2 7 అంటే -9 9 9 జా 81, 3 - 0 3 3 జా 9 and 4 - 1 3 3 జా 9 which is √80 99. అండ్ నెక్స్ట్ ఏసీ డిస్టెన్స్ కూడా కనుక్కోండి. √, ఈ రెండు కదా, -2 - 1 3 3 జా 9, 3 - 2 that is 1 and 4 - 3 that is also 1 which is equal to √11. సో దీన్ని మనము √4 into 11 రాసుకోవచ్చు కదా, which is 2√11 which is this is √9 into 11 రాసుకోవచ్చు కదా, అంతే కదా. 11 9 99 which is nothing but what 3√11. చూడండి 2√11 ని 1√11 యాడ్ చేయండి, ఇది వస్తుంది. సో సిన్స్ ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చిందా? 2√11 1√11 is 3√11. therefore what? A, B, C are
కొలీనియర్. ఇంకో క్వశ్చన్ ఏముందిరా, అయిపోయిందా? షో దట్ ద పాయింట్స్ ఫార్మ్ షో దట్ ఏబిసిడి ఇస్ స్క్వేర్ వేర్ ఏబిసిడి ఇచ్చింది రెస్పెక్టివ్లీ. 4 పాయింట్స్ ఇచ్చి స్క్వేర్ అని చూపించమన్నాడంటే ఏం చేయాలరా? స్క్వేర్ కండిషన్ ఏంటి? స్క్వేర్ కండిషన్ ఏబిసిడి వర్సెస్ అయితే ఏబి ఈక్వల్ టు బిసి ఈక్వల్ టు ఏసి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అండ్ ఏసి ఈక్వల్ టు బిడి. డయాగనల్స్ కూడా కావాలి, అంత డిస్టెన్స్ ఇంకేం లేదు అక్కడ. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ దట్. నెక్స్ట్ కమ్ టు సెకండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసండి. వాట్ ఈజ్ సెకండ్ ఎక్సర్సైజ్? అక్కడ అంత రేషియో రిలేటెడ్ ఉంటుంది. సో ఒకసారి 5.3 అంటే పేజ్ నెంబర్ వచ్చేసి 126లో 5.3 సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఉన్నాయా? సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 1 2 3 4 ఆ 4 చేయాల్సిందే. ఆఫ్టర్ దట్ go to question number 8, question number 9 10 11 9 10 11 అన్ని ఈజీయే. ఒకసారి ఆ క్వశ్చన్స్ చదువుతాడు. 11th క్వశ్చన్ ఏమన్నాడు? రేషియో రిలేటెడ్. 10th క్వశ్చన్ ఏంటంట? పాయింట్ చేంజ్ టు అదర్ పాయింట్ అన్నాడు. ఒకసారి 10th క్వశ్చన్ చెప్తా చూడండి. ఇది కూడా చాలా ఈజీరా. ఇఫ్ ఏ పాయింట్ పి ఎంతంట? పి 1, 2, 3 changes to 2, 3, 1. సో కంటిన్యూషన్ మీరు చదివితే మీకు అర్థమైపోతుంది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ మోడల్ అని చెప్పేసి. చేంజెస్ ద పాయింట్ అనదర్ పాయింట్ త్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ఫైండ్ ద న్యూ ఆరిజిన్ అన్నాడు. అంటే హెచ్ కామా కే కనుక్కున్నాం, గుర్తుందా న్యూ ఆరిజిన్ అంటే? అక్కడ ఇక్కడ హెచ్ కామా కేతో పాటు ఇంకొకటి తీసుకోవాలి. సో సి దిస్ ఈజ్ ఓల్డ్ పాయింట్ నానా, ఎక్స్ వై జెడ్. దిస్ ఈజ్ న్యూ పాయింట్ ఎక్స్ వై జెడ్. అయితే ఓల్డ్ ఆరిజిన్ 0 0 0. న్యూ ఆరిజిన్ ఏంటి మరి? ఇప్పుడు న్యూ ఆరిజిన్ ఏంటి? హెచ్ కామా కే కామా ఇంకొకటి ఏదో తీసుకో, ఎల్ అనుకుందాం. ఓకేనా? అక్కడ ఓన్లీ హెచ్ కామా కే అనుకున్నాడు. వాడు ఇవి కనుక్కోమన్నాడు. వి నో ద ఫార్ములా. జనరల్గా అయితే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ కదా, కానీ మనకి హెచ్ కావాలి కాబట్టి ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ కదా. ఇన్ ద సేమ్ వే కే కావాలంటే వై మైనస్ క్యాపిటల్ వై కదా. మరి ఇప్పుడు ఎల్ కావాలంటే జెడ్ మైనస్ క్యాపిటల్ జెడ్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. స్మాల్ ఎక్స్ ఉంది, క్యాపిటల్ ఎక్స్ ఉంది కదా. 1 minus 2, this is what? 2 minus 3, this is what? 3 minus 1. So h is equal to minus 1 and k is equal to minus 1 and l is equal to 2. Therefore new origin h comma k comma l is equal to minus 1 2. Any doubts? ఒకసారి ఇక్కడ 5bకి వచ్చేసండి. ఇది 5a వరకు, టిల్ 5a. వాట్ ఇస్ ద టైం? సో 5bకి వచ్చేయండి. 5bలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చదువురా? ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ ప్లేన్ డివైడ్స్ ద పాయింట్స్. సో ఇది మీకు చెప్పలేదు కదా. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తే స్ట్రైట్ లైన్లో చెప్పుకున్నాము. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో -y1:y2. గుర్తుందా? ఇఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఏ x1 y1 b x2 y2 డివైడ్స్ ఎక్స్ యాక్సిస్, జనరల్ గా ఎక్స్ యాక్సిస్ కాకుండా లైన్ డివైడ్ చేస్తే -L11:L22 అని చదువుకున్నాం. దిస్ ఇస్ ద ఫార్ములా. బట్ ఇఫ్ ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ దెన్ ద రేషియో -y1:y2 అని చదువుకున్నాం. అదే y యాక్సిస్ డివైడ్ చేస్తే -x1:x2. ఇక్కడ యాక్సిస్ డివైడ్ చేయకుండా ప్లేన్లు డివైడ్ చేస్తాయి. ఇది ఒక ప్లేన్ అనుకో, ఇట్లా లైన్ పోతుందిరా. ఇది లైన్ సెగ్మెంట్, ఒక ప్లేన్ కట్ చేస్తలే. అప్పుడు ఈ రేషియో కనుక్కోవడానికి ఈ ప్లేన్ డివైడ్ చేస్తుంది. ఈ ప్లేన్ ఏంటి అంటే XY ప్లేన్ కావచ్చు, YZ ప్లేన్ కావచ్చు, ZX ప్లేన్ కావచ్చు, కాకుండా వేరే ప్లేన్ కావచ్చు. కానీ ఇక్కడ XY ZX YZ ప్లేన్లకి మనకు ఫార్ములా ఉంది. అదేంటంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ఇఫ్ యు నో దట్, సి AX1 Y1 Z1 BX2 Y2 Z2 are 2 points in a plane if XY plane
divides the line segment AB, then ratio formula XY plane కాబట్టి ఎందులో ఉంటుంది -y1:y2. అదే YZ ప్లేన్ అనుకోండి ఎందులో ఉంటుంది -x1:x2. XY ప్లేన్ అంటే చెప్పరేమరా, XY ప్లేన్ ఎందులో ఉంటుంది Z లో ఉంటుంది. సారీ, XY ప్లేన్ -z1:z2. YZ ప్లేన్ ఎందులో ఉంటుంది -x1:x2. థర్డ్ ఏంటి ఇంకా మిగిలింది XZ ప్లేన్. XZ ప్లేన్ డివైడ్ చేస్తే ఎందులో ఉంటుంది -y1:y2. సో ఇక్కడ ఏ ప్లేన్ డివైడ్ చేస్తుందంటే ఫస్ట్ క్వశ్చన్ చెప్పి ఇప్పుడు XY ప్లేనా XZ? XZ ప్లేన్ డివైడ్ చేస్తుంది. ఏ పాయింట్స్ ని? ఏ ఎంత? సో ఫస్ట్ x1 y1 z1, సెకండ్ x2 y2 z2. దేర్ఫోర్ ద రేషియో ఏంటి చెప్పరా? XZ ప్లేన్ అంటే -y1:y2, విచ్ ఈస్ ఈక్వల్ టు -3:2. అంతే ఆన్సర్. 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద C if the centroid is the origin and the vertices are. సూపర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చెప్పరా క్వశ్చన్ చెప్పు. Tell me your question. Triangle ABC. If centroid is origin and vertices A ఎంత, B ఎంత? ఎస్. సో ఇక్కడ ట్రయాంగిల్ కి సెంట్రాయిడ్ అనుకోండి. ఫార్ములా ఏంటంటే ఏంటి ఫార్ములా? ABC ట్రయాంగిల్ అయితే G ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. కానీ ఇక్కడ z1 + z2 + z3/3. ఇది ట్రయాంగిల్ కి. అదే క్వాడ్రిలేటరల్ కి అయితే 4 వర్టిసెస్ ఉంటే x1 + x2 + x3 + x4/4, y4/4, z4/4. పెంటగాన్ కి అయితే 5/5. ఓకేనా? సో ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి దీనికి మనకైతే సేమ్ 3 ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఫార్ములా ఉంది. సెంట్రాయిడ్ కనుక్కోమనలేదు, సెంట్రాయిడ్ ఇచ్చిండు. ఏమి ఇచ్చాడు సెంట్రాయిడ్? సో G ఈజ్ ఈక్వల్ టు 0 0 0, A 1 1 1, B -2 4 1. లెట్ C x, y, z. CA కనుక్కోమంటున్నాడు. సో వాట్ ఈస్ ఈ ఫార్ములా? ఆల్రెడీ వి నో. ఐఎమ్ నాట్ రైటింగ్ సిన్స్ అక్కడే రాసా. సో x1 y1 z1, ఇది x1 y1 z1, ఇది x2 y2 z2, ఇది x3 y3 z3. సో సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా, దట్ ఈస్ 1 - 2 + x/3, 1 + 4 + y/3, 1 + 1 + z/3 ఈజ్ G. వాట్ ఈజ్ G? 0 0 0. ఇప్పుడు సపరేట్ గా దేనికి ఈక్వల్ చేయండి. 1 - 2 -1 + x/3 ఈజ్ ఈక్వల్ టు 0. 1 + 4 5 + y/3 ఈజ్ ఈక్వల్ టు 0. 1 + 1 2 + z/3 ఈజ్ ఈక్వల్ టు 0. -1 + x ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే 3 × 0 0. అండ్ 5 + y ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0. 2 + z ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు -5, z ఈజ్ ఈక్వల్ టు -2. దేర్ఫోర్ C వర్టెక్స్ ఏమైంది? 1, -5, -2. ఇది ఆన్సర్. ఇక్కడ మనకు 3 వర్టిసెస్ ఇచ్చాడు. ఒకవేళ క్వాడ్రిలేటరల్ కూడా 4 వర్టిసెస్ ఉంటే ఒకటి ఇవ్వకుండా సెంట్రాయిడ్ ఇస్తున్నా. ఇదే ప్రాబ్లం, ఇదే ఫార్ములా. అది నెక్స్ట్ ఉంటుంది చూడండి మీకు. అది ఎక్కడుంది? థర్డ్ క్వశ్చన్, అదే టెట్రాహెడ్రన్. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. if 3, -1, 4, 1, 1, and 6, 2, 5, for 3 and 4, 2, 3 vertices and 4, 2, 2 is centroid. Centroid of a tetrahedron. Find fourth vertex. Same కదా,
సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే ఫార్ములాలో x4/4 వచ్చేస్తుంది. let this is a and this is b and this is c and this is what g and let d x comma y comma z అంతేనా. సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏమైతుంది అప్పుడు g is equal to x1 plus x2 plus x3 plus x4/4 y1 plus y2 plus y3 plus y4/4 z1 plus z2 plus z3 plus z4/4. So what is g? 4 comma 2 comma 2. x1 plus x2 plus x3 3 plus 4 7 plus 6 13 plus x/4. Correct? Next y1 2 plus 1 3 plus 2 5 plus y/4. తర్వాత -1 plus 1 cancel 5 plus z/4. Now equate చేయండి. 13 plus x/4 is equal to 4. 5 plus y/4 is equal to 2. 5 plus z/4 is equal to also 2. 13 plus x is equal to 4 4 just 16. X is equal to 16 minus 13 ఎంత 3. And 5 plus y is equal to 8. Y is equal to 3. And 5 plus z is equal to 8. Z is equal to కూడా 3. Therefore d x comma y comma z is equal to 3 comma 3 comma 3. So this is the fourth vertex. Now continuation చూడండి. సో ఫోర్త్ ఆపండి, సెకండ్ రోమన్కి వచ్చేసేయండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ కొలీనియర్ అంట, సెకండ్ వన్ కూడా కొలీనియర్ అంట. సో సెకండ్ రోమన్లో ఉన్న 2 క్వశ్చన్స్ చేయండి, థర్డ్ రోమన్ ఏం అవసరం లేదు. సో ఇది మీకు 3D. మీకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కూడా ఇవే మోడల్స్ ఇందులోంచే వచ్చేస్తే ఒక వెరీ షార్ట్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. థర్డ్ రోమన్ పెద్దగా ఉంటాయి, మన వెయిటేజ్ ప్రకారం 2 మార్క్స్ కాబట్టి ఇప్పుడు చెప్పట్లే. బట్ ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ పోర్షన్ ప్రతి ఒక్కటి మళ్ళీ చేపిస్తాను నీతో. దట్స్ యువర్ చాయిస్. ఓకేనా. దిస్ ఇస్ అబౌట్ 3D. మనం ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. సాయంత్రం వచ్చేసి DCSDRస్లో 50% చెప్పేస్తాను. రేపటితో DCSDRs అండ్ ప్లేన్ 2 కూడా ఫినిష్ అయిపోతాయి. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.